అనేది అది నీకు నాకు ఇక్కడ చేరి ఉన్న మనకి అందరికీ ఎంతో మేలైనది. నేను చాలాసార్లు ఈ విషయాన్ని చెప్తుంటాను. జీవితం అనేది చాలా విలువైనది. అది ఎలా అంటే దేవుని సన్నిధానములో గడుపుటను బట్టి మన జీవితము విలువగా ఎంచబడుతుంది. రెండవది, జీవితంలో ముఖ్యమైనది ఏది అంటే వాక్యానుసారముగా నడుచుకోవడం. మూడవది, జీవితము ధన్యకరమైనది ఒక ఆత్మను ప్రభు సన్నిధికి నడిపించడం. ఈ మూడు విలువైన విషయాలను మన ఆధ్యాత్మికమైన జీవితములో పెట్టుకొని ముందుకు సాగినప్పుడు ప్రభు చేత మెప్పు పొందగలము. మనను బట్టి ప్రభు సంతోషిస్తాడు. దైవ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ సమయంలో మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము. మనమందరం కలిసి మాట చదువుకుందాం. ఎవరి దగ్గర మైక్ ఉంది, బాగా చదువుతూ ఉన్నారు. 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. మీరు మనమందరం కలిసి ఆ వచనాన్ని చాలా జాగ్రత్తగా మనం చదువుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, నా గొప్ప దేవా, మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మధ్యాహ్న కాలపు వేళ ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ద్వారా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఎల్షదాయి సంఘాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాలపు వేళ నీ శ్రేష్టమైన దైవికమైనటువంటి ఆహారము నీ లేఖనములో నుండి హృదయాలను సిద్ధపరుచుకుంటుండగా, పరిశుద్ధాత్ముడా, మీరు మాకు చక్కటి నడిపింపు చేత నీ శ్రేష్టమైనటువంటి వాక్యపు విలువైనటువంటి సందేశము చేత మా ఆత్మలను తృప్తిపరచమని నీ దాసుని మీరు వాడుకోమని ప్రార్థిస్తూ, చేరిన సంఘం అంతటినీ నీ దయగలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ ఈ సమయం మాకు మేలుకరంగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన 5 సంగతులను నేను మీకు తెలియచేయాలని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఉంటూ ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాను. చాలా చక్కగా దైవజనులు ఆ గ్రీటింగ్స్తో పాటు వారికి ఉన్నటువంటి పరిచయకున్న అనుభవాలను సంఘం అంతా కూడా పంచుకుంటూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు ఆగి ఆలోచన చేస్తున్నప్పుడు నా హృదయం ప్రభులో చాలా చక్కగా ఆనందిస్తూ ఉంది. ఇది ఈ సమయం కొంత మనకి ఇబ్బందికరంగా ఉండవచ్చు, కానీ భవిష్యత్తులో ఈ పరిచర్య సంఘం చాలా దీవెనకరంగా ఉండబోతుందని మనం ఎరిగి ప్రభుని స్తుతించాలి. కనుక ఈ సమయంలో ఈ వార్షిక కూడికలో పాల్గొన్న మనమందరము దైవ లేఖనములో నుండి కొన్ని సంగతులను ధ్యానం చేసుకుందాం. ఈ మధ్యకాలంలో మా బ్రాంచి సంఘం ఒక తాళగడ్డ అని ఒక చిన్న గ్రామం ఉంది. ఆహుజా 250 యాంపు ఖరాబ్ అయ్యింది. ఇలాగ మేము పాటలు పాడుతూ ఉండగా అది మంట వచ్చేసింది. సరే, హైదరాబాదు తరచుగా వెళ్తూ ఉంటాను. నా కారులో తీసుకెళ్ళి ఆహుజ దగ్గరికి, ఆ షోరూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ టేబుల్ మీద పెట్టాడు మా యవనస్తుడు. ఇది మీ దగ్గరే తీసుకున్నామని. విచిత్రం ఏంటంటే అది ఆహుజ కాదు, అది నకిలీది. ఇట్లా చూస్తూనే దూరంగా ఉండే చెప్తా ఉన్నాడు. అది నకిలీది, అది మన షోరూమ్ది కాదని చెప్పాడు. మరి ఎక్కడిగా కొన్నది అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, లేదు పాస్టర్ గారు,
ఇది ఇక్కడ మీరు తీసుకోలేదు, ఇలాంటి మన దగ్గర అమ్ము. అసలు చూడండి అంటే అది ఆహుజేలాగానే కనబడుతోంది, కానీ ఆహుజే కాదు. నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. సేమ్ అలాగనే ఉంది, ఆ వెయిట్, ఆ విధానము, ఆ యొక్క స్ట్రక్చర్ అంతా కూడా అలాగనే కనబడుతుంది, కానీ అది నకిలీ, అది సరైనది కాదు అనేది వారు చూస్తుండగానే చెప్పారు. మరొకసారి నేను మా మేనత్త గారు బ్యాంక్లో జాబ్ చేస్తూ ఉంటుంది, క్యాషియర్గా. ఆమె ఒక అతనికి డబ్బులు ఇస్తూ ఉంది, పొద్దున్నే తెల్లవారుజామున తీసుకుంటూ ఉంది. ఆ అంకుల్ తీసుకొచ్చి ఇస్తున్నప్పుడు ఆయనతో లెక్క పెడుతుండగానే కొన్ని నోట్లన్నీ పక్కకు పెట్టేసింది. ఏమైంది సుందరమ్మ అని మా అత్తగారిని ఆయన అడుగుతుంటే, మా అత్తగారు అన్నది, ఇవి నకిలీ నోట్స్, ఈ నాణ్యమైనవి కావు, ఈ డూబీ అని చెప్పింది. నేను అడిగాను, అక్క, మా అత్తని మేనత్తని అక్క అంటాం, నువ్వు ఎలా దీన్ని చూస్తూ చెప్పాది, మిషన్లో పెట్టకముందే పట్టుకోగానే అంటే మా అన్నది, వాటిని చూడగానే పట్టుకోగానే అర్థమవుతుంది అది అసలైనదా నకిలీదా. ఈ ఆలోచనలు ఒకరోజు నన్ను వాక్యపు మరి యొక్క దైవికమైనటువంటి ఆలోచనలో ఆలోచించే ప్రయత్నంలో ఒక సందేశం ప్రభు నా హృదయంలోనికి తీసుకొచ్చినప్పుడు వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త ఇంతకుముందు మనం అందరం కలిసి చదివాం. నేను చాలా వచనాలు చదివితే సమయం ఎక్కువైపోతుందని ఆ ఒక్క వచనాన్ని చదివాం. ప్రభు అయిన యేసు తనను నమ్మిన యూదులతో మాట్లాడిన ఆ సందర్భం ఏంటి? ఆ సందర్భం ప్రభు యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. యూదులలో అందరూ ఆయనను నమ్మలేదు, కొందరు అప్పటికి ఆయనను అంగీకరించిన వారు, ఆయనను విశ్వసించిన వారు, ఆయనను నమ్ముకున్న వారితో ప్రభు ఒక అద్భుతమైన రీతిగా వారితో మాట్లాడాడు. ఆ మాటే మనం ఇంతకుముందు చదివాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై యుందురు. ప్రియనా దేవుని బిడ్డలారా, ఏదో ప్రభు ఆయన నమ్మారు, ఆయనను విశ్వసించారు అని చెప్పినప్పుడు, నేను వెంబడిస్తున్నామని ఆయనతో అన్నప్పుడు సంతోషించేవాడు కాదు. కానీ నిజముగా వాక్యానుసారంగా వారు జీవిస్తున్నప్పుడు ఆ జీవన విధానమును బట్టి ప్రభు బేరేజ్ చేస్తాడు. ఆయన త్రాసు చేత, ఆయన తన కొలత చేత చూస్తున్నప్పుడు ఆయనకు అర్థం కావాలి, అది నిజమా, అది పేక. అలాగూ ప్రభు ఆ యూదులతో చెప్తూ ఉన్నాడు, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు అని. ఇదే వాక్యాన్ని, ఇదే లేఖన భాగంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము సండే స్కూల్లో బాగా తరచుగా కంఠస్థం చేస్తూ ఉంటాం. 1వ అధ్యాయం 12వ వచనంలో మనం సువార్తలో కూడా ఈ మాట వాడుతూ ఉంటాం. 12వ వచనము, తన్ను ఎందరు అంగీకరించితిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును ఇచ్చును. ఈ 2 వచనాలు ఒకసారి మీరు కొద్దిగా ఆలోచన చేయాలి. నా ప్రియన దేవుని బిడ్డలారా, తనను ఎందరూ అంగీకరించితిరో అనగా వారందరికీ, ఆయన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలుగా పిలువబడ్డం, ఆయన ఒక అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. అది తనను విశ్వసించిన వారు. ఇక్కడ ఈ 8వ అధ్యాయం 31వ వచనములో, ఎవరైతే వాక్యములో నిలిచి ఉంటారో వారు ఆయనకు శిష్యులై ఉంటారని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇది చిన్నపిల్లలను ఉద్దేశిస్తూ మాట్లాడిన సందర్భం.
మొట్టమొదటిగా ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, ఆయనను అంగీకరిస్తారో వారందరినీ ఆయన పిల్లలుగా చేసుకుంటాడు. పిల్లలైన వారు ఎదుగుతూ క్రమక్రమముగా వాక్యానుసారంగా జీవిస్తున్న క్రమంలో వారు శిష్యులుగా మారుతారు. అందుకే నా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో నుండి మనం గమనిస్తే మన నమ్మిక వాస్తవమైతే ఖచ్చితంగా మన నడవడికలో ప్రియులారా ప్రభు మెచ్చేటట్లుగా కనబడతా ఉంది. మన విశ్వాసము వాస్తవమైతే అది మన ప్రవర్తన ద్వారా కనబడుతూ ఉంది. మనం ఏదైతే విశ్వాసం ఉంచామో ఆ విశ్వాసము ద్వారా ప్రియులారా దేవుడు కోరుకునేటట్లుగా ఆయన శిష్యులుగా ఆయనకి ఇష్టమైనటువంటి ఆ వాక్యానుసారమైన జీవితము కనబడేటట్లుగా అనుదినము మన దినచర్య ద్వారా ప్రభుకు కనబడుతూ ఉంటుంది. దేవుని వాక్యం ఇక్కడ తెలియచేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తన శిష్యులతో మరియు ఆయన యూదులతో చెప్తూ ఉన్నాడు, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి. దేవుని బిడ్డలముగా మనము ఈ 34వ సంవత్సరాల ఈ వార్షిక యానివర్సరీ మనం చేసుకుంటున్నటువంటి మనం ఇంకా చిన్నపిల్లలముగానే ఉన్నామా, లేదా ఎదిగి శిష్యులంగా మారామా? శిష్యులకు పిల్లలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. చిన్న పిల్లలున్న ఇల్లు ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. ఆ ఇల్లును మనం చూడగానే ఆ ఇంట్లో పిల్లలు ఉన్నారని ఎలా అర్థమవుతుంది అంటే, ఆ ఇంటి గోడలను చూసినప్పుడు, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ చూసినప్పుడు, ఆ ఇంట్లో ఉన్నటువంటి వాటన్నిటిని అందరూ కొంతమంది నవ్వుతూ ఉన్నారు కదా, పిల్లలందరూ ఉంటే ఆ పిల్లలు అవి అన్నీ కూడా చిందరబందరంగా చేస్తూ ఉంటారు. ఓహో, ఎవరు చెప్పకముందే మనకు అర్థమవుతుంది ఈ ఇంట్లో ఖచ్చితంగా ఒక్కరో ఇద్దరో పిల్లలు ఉండి ఉంటారు. అయితే అది పెద్దవారి గృహమైతే, పిల్లలు లేని గృహమైతే అలమరు చక్కగా అవన్నీ కూడా బుక్స్ చేత క్రమంగా, ఆ బెడ్షీట్స్ అన్నీ కూడా క్రమముగా, ఆ ఇల్లు చాలా మర్యాదగా, చాలా డీసెంట్గా, క్రమ పద్ధతిగా మనకు కనబడటం మనం చూస్తూ ఉంటాం. దానికి వ్యత్యాసం మనం చూడాలి. దేవుని వాక్యాన్ని మనం బాగా ఆలోచన చేస్తున్నప్పుడు అపోస్తలుల కార్యములో ఆదిమ సంఘం యొక్క విస్తరణ వేళ వాక్యము నిన్ను పట్టుకుంటే వాక్యము కదులాలి. ఒకవేళ వాక్యాన్ని కదులుతున్నట్లుగా, వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నట్లుగా, మరియు వాక్యాన్ని ముట్టుకుంటే నిన్ను ముట్టుకున్నట్లుగా అగుపడేటట్లుగా ఉండాలి. అందుకే మనము వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలి. ఈనాటి సంఘాల్లో సత్యవాక్యాన్ని సరిగా అర్థం చేసుకునేవారు లేరు. విశేషంగా అర్థమయ్యేలాగా బోధించే బోధకులు లేకపోవడం చాలా బాధాకరం. అందుకే సంఘ విస్తీర్ణంలో ఈనాడు చాలా కొన్ని సంఘాలు వెనకబడుతూ ఉన్నాయి. దైవజనులు ఇమానుయేల్ గారు ఒక 10 బ్రాంచ్ సంఘాలను కలిగి ఉంటాం. వారి తర్వాత తన కుమారులకు అప్పగించడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. పిల్లలు, ఇది ఎలా సాధ్యమైందంటే ఈ సంఘములో పిల్లలుగానే ప్రారంభ విశ్వాసులే కాదు, వాక్యాన్ని నేర్చుకుని ఆ శిష్యులు ఎక్కువగా ఉన్నారన్నమాట నాకు అర్థమైంది. ఈ సంఘములో శిష్యులుగా ఎక్కువగా ఉండి ఉన్నారు. అలాగా ఈ సంఘములో ఇంకా అలాంటి శిష్యరికము పెరగాలి, శిష్యత్వము పెరగడానికి అవసరమైనటువంటి బోధలు అందించబడాలనేది ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈనాటి సందేశంలో మొట్టమొదటిగా ప్రభు తన సేవకుని ద్వారా కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది వాక్యము మరి కొంతమంది సంతాప సమయంలో, వాక్యము లేని వారు ఎలా ఉంటారంటే బాధలు కలిగినప్పుడు, సంతాపం కలిగినప్పుడు కొంచెం వెనుదిరిగే అలవాటు ఉంటారు. సంతోషంలో ఉన్నప్పుడు మాత్రమే వాక్యములో నిలబడినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంత బాధ కలగానే దేవుడేదో మాకు అన్యాయం చేశాడు అన్నట్టుగా, కానీ వాక్యములో నిలిచిన వారు సమయం అనక అసమయం అనక ప్రతికూల అనుకూల పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితులైనా నిక్కచ్చిగా ధైర్యంగా ప్రభు కొరకు పోరాడే యోధులుగా వారు అంటూ ఉంటారు. అందుకే నేను గుర్తు చేస్తున్నాను, ఇదిగో ఆయన తన యూదులతో, ఆయన నమ్మిన యూదులతో ప్రభు చెప్తూ ఉన్నాడు, మీరు నిజముగా నాకు శిష్యులైతే మీరు వాక్యమందు నిలిచిన వారై ఉంటారు.
ఈరోజు నేను ఆలోచన చేయాలి. ఆయన శిష్యులంగా ఉన్నాము అనుకుంటే వాక్యము మనలో పనిచేయాలి, వాక్యం చేత నింపబడాలి అని ప్రభు గుర్తు చేస్తున్నాడు. నిజమైన విశ్వాసి లేదా శిష్యుడు వాక్యమందు నిలిచిన వాడుగా ఉంటాడు. రెండవ మాట నేను గుర్తు చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనంలో మరొక మాట నేను గుర్తు చేస్తూ ఉన్నాను. 15వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దామా? ఇదిగో నేను నిజమైన, చూడండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరెక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ప్రభు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ప్రియులరా, మనకి నిజమైన ద్రాక్షవల్లి అంటే నిజము కానిది మరొకటి ఉంది, ఆ పోలికనే ఉంటుంది, అలాంటి మరొక ఆకులతో అలుముకొని ఉంటుంది, అలాంటి నాడ కనబడుతూ ఉంటుంది, కానీ అది ఫలించదు. అది ఫలింపని మరొక తీగ. మీరు నాకు నిజముగా శిష్యులైతే వాక్యమందు నిలిచిన వారుగా ఉంటారు. మీరు మరొక విషయం గుర్తుపెట్టుకోండి. ప్రభు అన్నాడు, నేను నిజమైన తీగను, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను నిజమైన తీగను, ఫలిస్తూ ఉంటాను. ఫలింపని మరో తీగ ఉంది, అది తీసి పారవేయబడి కాల్చివేయబడుతుంది. నా ప్రియ నా దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలముగా మనమందరం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ ఫలాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు నేను 5 విషయాలను గుర్తు చేస్తూ ఉంటాను. ఆ 5 విషయాలు మాట్లాడితే సమయం సరిపోదేమో, అయితే 2 విషయాలు గుర్తు చేస్తున్నాను. ప్రతి విశ్వాసి 2 రకాలుగా ఫలించాలి. ఒకటి ఆత్మ ఫలాన్ని కనపరిచే వారముగా ఉండాలి. రెండోది ఆత్మల ఫలాలను చూపించే వారముగా, ఫలాలను కనేటట్లుగా లేదా ఫలించేటట్లుగా మనం ప్రవర్తించాలి. ఆత్మ ఫలం అనగా అది నీ వ్యక్తిగత సంబంధంగా. గలతీలకు రాసిన పత్రికలో ఇక్కడ చూడండి, దైవజనులు ఇక్కడ రాశారు, అదేదనగా దేవుని వాక్యం చెప్తుంది, అది ఉన్నతమైనటువంటి ఫలమును ఆత్మ ఫలము గురించి చెప్తుంది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా నీ వ్యక్తిగత ఆత్మ ఫలమును గురించి చూపిస్తుంది. రెండోది చెప్తున్నానే, నువ్వు ఆత్మల ఫలాలను, నీవు ఆత్మలు కనాలి. నీవు అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించేటట్లుగా నీ ఆధ్యాత్మికత, పరిపక్వత, నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి నీ విలువైన క్రమశిక్షణతో కూడిన ఆ భక్తి భావాలతో కూడిన నీ జీవితము ఇతరులు గమనించేటట్లుగా నువ్వు ప్రభు కొరకు ఫలించాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఆత్మ ఫలం అనగా నీ వ్యక్తిగతమైంది. ఆత్మల ఫలం అనేది నువ్వు ఇతరులను ప్రభు యొద్దకు, దేవుని సన్నిధికి నీవు తీసుకురావాలి. ఆత్మలను ప్రభు కొరకు కనే విషయంలో పౌలు దైవజనుడు అంటున్నాడు, నేను ప్రసవ వేదన పడుతూ ఉన్నాను. ఎందుకో తెలుసా? క్రీస్తు స్వారూప్యములోనికి అనేకులను తీసుకురావట కొరకు, క్రీస్తు స్వారూపత్యములోనికి అనేక మందిని నడిపించడానికి, క్రీస్తు స్వరూపములోనికి అనేక మందిని తీసుకురావడానికి, ఇదిగో నా యొక్క నిజ జీవితము, నా యథార్థమైన భక్తి జీవితము, నా యొక్కటువంటి జీవితాన్ని మీ ముందు కనపరుస్తూ పౌలు అంత ధైర్యంగా మాట్లాడగలిగాడు. అందుకే కాబోలు పౌలు అనేక సంఘాలు కట్టగలిగాడు, అనేక ఆత్మలు ప్రభు కొరకు సంపాదించగలిగాడు. అందుకే ఈ మధ్యాహ్న కాలపు వేళ ప్రియ దేవుని బిడ్డలారా మనం ఆత్మ ఫలాలను కనాలి. గమనించండి, గలతీ 4:19 పౌలు అంటాడు, ఒకసారి ఆ మాట చదువుతారా? గలతీ 4:19 ఒకసారి ఆ వచనాన్ని చూద్దాం. 4:19 నా పిల్లలారా, చూడండి, క్రీస్తు స్వారూప్యము ఏర్పడి వరకు మీ విషయమై నాకు మరియు ప్రసవ వేదన కలుగుచు ఉన్నది. ప్రభు యొక్క వేదన, ఆత్మలను ప్రభు కొరకు కనే విషయంలో వేదన పడుతూ ఉన్నాడు, బాధపడుతున్నాడు. నిజమైన తీగ ఫలిస్తుంది.
నువ్వు నిజంగా ఆధ్యాత్మికంగా ప్రభు కొరకు పట్టబడిన దానవైతే, వాడవైతే, నీ వలె అనేకులను ప్రభు యొద్దకు నడిపించేవాడుగా ఉంటావు. నాకు అర్థం కాక చాలాసార్లు అడుగుతూ ఉంటాను, నీకు ఎప్పుడైనా బాధ అనిపించదా? నీ పక్కనటువంటి కుర్చీ ఖాళీగా ఉండడానికి కారణం నీవే అనే విషయం ఎందుకు నీకు అర్థం కావట్లేదు? ఇంకా మందిరము నింపబడలేకపోవడానికి నీవే కారణమేమో అనే ఆలోచన నీకెందుకు కలగట్లేదు? నీవు బహుగా ఫలించాలని, ప్రభు కొరకే ఫలించాలని, ప్రభు అనేక మందిని ఆయన సన్నిధికి నడిపించుట కొరకే నిన్ను మొట్టమొదటిగా ఎన్నుకున్నాడని నువ్వెందుకు గ్రహించట్లేదు? నా ప్రియ నా దేవుని బిడ్డలారా, మనం ఆత్మలను ప్రభు కొరకు కనేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మనం ఆత్మలను ప్రభు కొరకు కనాలి. కొత్త వారిని ప్రభు సన్నిధికి మనం తీసుకొచ్చే వారముగా ఉండాలి. ఈ 34 సంవత్సరాల గురించి మనం వెనక మరి గతించినటువంటి ఆలోచనలతో మరి సంబరపడుతుండొచ్చు. ఆ భావాలను, ఆ అనుభవాలను నెమరవేసుకుంటూ కొద్దిసేపు భావోద్రేకానికి గురయ్యి, అది కాదు, నువ్వు మరొక విషయాన్ని గమనించాలి. ఈ 34 సంవత్సరాల్లో నువ్వు ప్రభు మందిరాల్లోకి వచ్చేసి 34 సంవత్సరాలు అయితే, ఒకవేళ 9 సంవత్సరాలు అయితే, ఈ పరిచర్యలో నీవు రక్షించబడి ఒక 5 సంవత్సరాలు అయితే, నీవు చేయవలసినది ఆత్మల సంపాదన. నీవు పొరుగు వారికి, నీ ఇంటి వెనకాల బయట వారికి, సమాజంలో నీ స్నేహితులు చాలామంది ఉన్నారు, వారికి సువార్త ప్రకటించడానికి. ప్రియదేవుని బిడ్డలారా, నల్గొండ పట్టణంలో ఒక మార్తమ్మ అనే ఒక ఆమె ఉంది. ఆమె పొద్దుటే స్నానం చేసి సంచేసుకొని బైబిల్ పట్టుకొని కళ్ళు కనబడవు. అలా అని చెప్పేసి కళ్ళు కనబడట్లేదని ఎవరి సహాయంతో నడవదామే. ఆమె తెలుసు ఎక్కడి వరకు, ఎవరి దగ్గరికి ఎలా వెళ్ళాలో. ఆ అడుగులు ఆమెకు మరి ఎలా ఉంటాయో ఆశ్చర్యం. ఆమె ఏ ఒక్కరోజు కూడా ఇంట్లో పోయి పెట్టదు. అలా అని చెప్పేసి అడుక్కొని తినేది కాదు. కానీ ప్రభు కొరకు తన మరి సంచి ఉన్నటువంటి ఆ హెబ్రోను పత్రికలు, ఆ సువార్త పత్రికలు తీసుకెళ్ళి ఆమె అందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చూస్తే ఆమె కళ్ళు కనబడవు. ఆమె ద్వారా ప్రియులారా 100 మంది రక్షించబడ్డారు. ఆమె చేసే ఒక సీక్రెట్ పరిచయం ఏంటంటే, తమ భర్తలందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతే ఆ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఆ క్యాంపస్లకు వెళ్ళిపోయి స్త్రీలతో మాట్లాడడం, వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడం, స్త్రీలు వారి ఏ యొక్క భావాలతో బలహీనపడి బాధపడుతూ ఉంటారో వాటినన్నిటినీ వినే ఓపిక చేసుకొని వాటన్నిటి కొరకు గంటల తరబడి ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన ఫలితాల ద్వారా ఆమె సంఘాలను ప్రభు కొరకు నింపింది. ఆమె చెప్పే సువార్త ఎలా ఉంటుందంటే, నీకు ఈ అందుబాటులో, ఈ మహబూబాదులో, ఈ పేటలో మరొక చర్చ్ ఉంది, అక్కడికి వెళ్ళు, ఆ దైవజనునికి నీకు అప్పగిస్తాను. ఎక్కడైతే దేవుని మందిరం ఉందో అక్కడికి ఆ గృహాలకు దగ్గరగా ఉన్నటువంటి పరిచయం చేయటం అలవాటు. ఆత్మల సంపాదన నేటి సంఘముగా నీవు నేను చేయాలి. అది ఎవరో సంఘస్థులు, సంఘ కాపరి, లేక సంఘంలో ఉన్నటువంటి కమిటీ వారు, ఆ యొక్క పెద్దలు, పరిచారకులు, ఆ పాస్టర్ గారు, బైబిల్ స్త్రీలు చేస్తారు, అది నా పని కాదనుకోమాక. నీవు నీ వ్యక్తిగత సాక్ష్యము ద్వారా నిజమైన తీగ ఫలిస్తూ ఉంది. అది నిజమైనది. దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు డూపు ద్రాక్ష గెలను చూస్తూ ఉంటాం, కారులో ఏలాడదీస్తూ ఉంటారు కదా. ఒకవేళ ఆకలి అని చెప్పేసి మనం వాడు తింటే కడుపు నిండుతుంది, అది సాధ్యపడదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అది డూబు. ఈనాడు చాలామంది భక్తి ముసుగులో ప్రార్థనోలమని, బైబిల్ కలిగిన వారమని, లేకపోతే బైబిల్ కలిగిన దేవుడని, మరణించి తిరిగి లేచిన యేసునాథుని యొక్క ఆయన వెంబడించే వారమని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఆత్మల సంపాదన జరగట్లేదు. ఈ ఉదయకాలపు వేళ నువ్వు చేయాలి. అది నువ్వు జరిగించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకే ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు, నీవు నిజమైన తీగవా లేకపోతే నకిలీ తీగవా, నీవే పరిశీలన చేసుకో. నిజమైన తీగ అయితే మరెక్కువగా ఫలిస్తుంది, అనేక మందికి ఫలాలను ఇస్తుంది. ప్రభు కొరకు ఆత్మలను సంపాదించే పనిగా
నిలబడుతూ ఉంది. మూడవది నేను గుర్తు చేస్తున్నాను, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అక్కడ పౌలు ఈ విషయాన్ని తిమోతికి తెలియచేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు, తిమోతిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని గమనిద్దాం. 20వ అధ్యాయం 20వ వచనం. అమ్మా, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు మరొకసారి గమనించండి, పౌలు ఈ విషయాన్ని చెప్తున్నాడు ఫిలిప్పీ సంఘానికి. ఏమని? మీ క్షేమ విషయమై నిజముగా. మరొకసారి నిజం అనే మాట మీరు అండర్లైన్ చేసుకోండి. మీ అందరి క్షేమం విషయమై, సంఘ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు, అతని వంటివాడు ఎవడును నా యొద్ద లేడు. తిమోతిని గురించి పౌలు జడ్జ్మెంట్ చేస్తూ ఉన్నాడు. పరిచర్యలో ఉన్నటువంటి పరిచారకులు ఉన్నటువంటి తిమోతిని గురించి పరిశుద్ధ పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమనో తెలుసా? ఇదిగో మీ సంఘమును గురించి నిజముగా చింతించువాడు. చాలామంది చింతిస్తూ ఉంటారు. నేను కూడా చాలా పెద్ద మందిరాన్ని కడుతూ ఉన్నాను. తమ్ముడు చిన్నప్పుడు చూశాడు, అది రాగానే చెప్పాను, మందిరం లోపల కన్స్ట్రక్షన్ పని జరుగుతుందని చెప్తా ఉన్నాను. చాలా బిజీ వర్క్ జరుగుతూ ఉంది. నేను అసలు ఈ ఒత్తిడి టైంలో నేను క్రిస్మస్లో కంప్లీట్ చేయాలనుకున్న కుదరట్లేదు. ఆ మందిరం కడుతూ ఉన్నప్పుడు కొంతమంది ఆ పాస్టర్ గారు, ఆయన అయ్యగారు గ్రేట్ అయ్యగారు, పలే మందిరం కడుతున్నాం మనూరులో అని చెప్తూ ఉంటారు. అసంటూ పోయి ఇంత అవసరం ఈయనకి? నిజముగా మాట్లాడినట్లుగా మాట్లాడతారు, కానీ అసంటూ పోతే అది డూబు. కానీ పౌలు గుర్తు చేస్తూ ఉన్నాడు, ఈ మధ్యాహ్న కాలపు వేళ నా దేవుని బిడ్డలారా, నా 25 సంవత్సరాల పరిచర్యలో సంఘ కాపరిగా, ఒక బాప్టిస్ట్ డినామినేషన్ సంఘ కాపరిగా చెప్తూ ఉన్నాను. సంఘములో మనం తరచుగా చూస్తూ ఉంటాము, వారిలో నిజత్వము, ఖచ్చితనము, స్పష్టమైన నిర్మలమైనటువంటి యథార్థమైనటువంటి ప్రవర్తనలో వెతుకుతే చాలా మందిలో ఈ లోపాన్ని మనం కనిపెడతాం. వీరు ఎవ్వరు కూడా ప్రభు మెచ్చుకోదగినటువంటి, నిజముగా ఈనాడు ప్రియుల సంఘమును గురించి, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల గురించి మరొక విశ్వాసి చింతించగలడా? అది పౌలు చెప్తున్నాడు తిమోతిని గురించి. ఇదిగో ఇతడు నిజముగా చింతించువాడు. ఇదిగో ఈ తిమోతి నిజముగా సంఘమును గురించి, అందరి క్షేమము కొరకు చింతిస్తూ ఉన్నాడు. నేను నా యొక్క ఆలోచనలు గుర్తు చేస్తూ ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, తిమోతి ఇలాగూ సాయంకాలపు వేళ ఒక చోట కూర్చున్నాడు, అరుగు మీద కూర్చొని చింతిస్తూ ఉన్నాడు. నా ఆలోచన, మీరు ఇలా అనుకోకండి, మీకు అర్థం కావడం చెప్తా ఉన్నాను. దైవజనుడైన పౌలు వచ్చాడు. ఏంట్రా తిమోతి, ఏం చింతిస్తున్నావు? నీ చింత దేని కొరకు? లవ్లో ఫెయిల్ అయ్యావా? అది కాదు. మరి ఏమైంది? నీకేం బాధ అయింది? జబ్బు వచ్చిందా? లేదు, అది కాదు. నువ్వు దేని కొరకు చింతిస్తూ ఉన్నావు? వివాహం కావట్లేదని చింతిస్తున్నావా? ఉద్యోగం లేదని చింతిస్తున్నావా? నీ వ్యక్తిగతంగా నువ్వు ఏదో సాధించాలని సాధించలేకపోవటం బట్టి అది ఏదో ఒక చింతలో నలిగిపోయేట్లుగా సుదీర్ఘముగా తల వాల్చుకొని చేతులు 2 పైకి పెట్టుకొని దేని గురించి చింతిస్తున్నావు అని పౌలు అడిగాడేమో, నా ఆలోచన. అయితే తిమోతితో పౌలు ఇలాగ అడిగినప్పుడు తిమోతి చెప్తున్నాడు, దైవజనుడు, అది కాదు నా చింత. మరి దేని కొరకు చింత? మరేం లేదు దైవజనుడా, మన సంఘములో ప్రార్థనకు వచ్చే ఆంటీ మరియమ్మ ఉందే, మీ సంఘంలో మరియమ్మలు ఉంటే మిమ్మల్ని గురించి మాట్లాడలేదమ్మా. ఈ మరియమ్మ ఆంటీ నిన్న బజార్లో కనబడింది. అయితే ఏమైందిరా అని పౌలు తిమోతిని అడిగితే, ఆంటీ ప్రైజ్ ద లార్డ్ అన్నాను. చూడనట్టు వెళ్ళిపోయింది. మందిరంలోనైతే చాలా భక్తిగా ప్రవర్తిస్తుంది, మీద మడి మాట్లాడుతుంది, చాలా ప్రేమలకు పోస్తుంది, చాలా ఆత్మీయురాలుగా ప్రవర్తించినట్లు కనబడుతుంది, కానీ బజారులో అలా కనబడలేదు అంకుల్ అని తిమోతి పౌలుతో చెప్పగా, ఇంకేం జరిగిందంటే ఏమేమో చెప్పాడు. అందును బట్టి చింతిస్తున్నాను అంకుల్ అని తిమోతి చెప్పి ఉంటాడు. తిమోతి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు సరిగా క్రమముగా లేకపోవటం బట్టి చింతిస్తున్నాడు.
పలానా అంకులు దేవుని మందిరానికి రావట్లేడు, పలానా యవనస్తుడు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు, పలాని కుటుంబంలో ఒక వ్యక్తి వ్యభిచారంతో ఉన్నాడు, త్రాగుడుతో కనబడుతూ ఉన్నాడు, ఆ కుటుంబంలో పోట్లాటలు కనబడుతున్నాయి, పలాని కుటుంబంలో నెమ్మది లేదు అంకుల్, వాటి విషయంలో నేను చింతిస్తూ ఉన్నాను. నా ప్రియ నా దేవుని బిడ్డలారా, సంఘములో ఎల్షదాయి మందిరములో నువ్వు ఒక సభ్యుడు అయితే, నువ్వు నిజమైన విశ్వాసివైతే, నిజమైన శిష్యుడవైతే, నువ్వు నిజమైనటువంటి ఫలించే తీగవుగా నువ్వు ఉన్నట్లయితే తిమోతిలో ఉన్నటువంటి చింత నీలో కూడా కనబడాలి. నీ ఇతరులు, నీ పక్కవారు, ఆధ్యాత్మికంగా నీతో కలిసి సంఘములో క్రమముగా దేవుని మందిరానికి వస్తున్న వారి యొక్క బాగలేకపోవటం బట్టి నీవు చింతిస్తున్నావా, లేదా సంకలు కొడుతూ బాగా జరుగు, ఇలాగనే ఉండాలి, అలాగనే కొట్టుకోవాలి, ఆ ఇంట్లో ఇట్లనే పోట్లాటలు జరగాలని అనుకుంటున్నావా? పౌలు తిమోతిని గురించి చెప్తున్నాడు, ఇదిగో మీ అందరి క్షేమం విషయమై, తన క్షేమము కొరకు కాదు, అదైతే తన స్వార్థమవుతుంది. తన క్షేమం గురించి ఆలోచించితే పౌలు తిమోతిని గురించి అంత గొప్పగా మాట్లాడు. ఇదిగో మీ అందరి క్షేమం విషయమై. మన సంఘంలో ఇంకా బలహీనులు ఉన్నారు, చాలామందికి గృహాలు లేకున్నాయి, ఉద్యోగాలు లేవు, చదువులు వెనకబడిన వారు ఉన్నారు, పని పాటలు లేక ఊరికనే తిరుగుతూ ఉన్నారు. కాసంత నీవు చేయగలిగిన పని చూపించగలిగితే, చేయించగలిగితే, దారి చూపగలిగితే అదెంత బాగుంటుంది. మా చిన్న గ్రామం ఉంది కలవెలపాలెంలో, మా నల్గొండ ఆ డిస్టిక్లో నేను నిజంగా చెప్తుంటాను, అంత యవనస్తులు ఏ సంఘాలు దాదాపు 150-200 మంది సంఘస్థులు. ఇందులో చాలామంది అన్ని కుటుంబాల నుంచి వచ్చేవారు. ఎందుకంటే వారిని ఎడ్యుకేషన్గా వారిని చదివించే విషయంలో మేము చాలా శ్రద్ధ తీసుకుంటాను. పిల్లలు బాగా చదవాలి, వాడు క్రైస్తవుడు కానీ క్రైస్తవుడు కాకపోని ఎవరైనా వెనకబడి ఉంటే వారిని చదివించే ప్రయత్నం చేద్దాం. భక్తి తర్వాత చేద్దాం, అది కూడా మన ప్రార్థనలు దేవుడు విడిచిపెట్టాడు కదా. ఒక వ్యక్తిని చదవగలిగిన వ్యక్తిగా చేస్తే వాడు సమాజానికి ఉపయోగపడతాడు. అంత మాత్రం కాదు, మనం ఆ చొరవలో ఇది నా దైవజనుడు నా కొరకు చదువుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపాడు, అది ఎలా ఆయనకు సాధ్యపడింది అని అంటే అప్పుడు ఆయన తెలుసుకుంటే అర్థమవుతుంది, ఆ పాస్టర్ గారు యేసుని కలిగిన వాడు, ఆ యేసును కలిగిన వాడు ఇలాగ చేస్తాడు అని తెలుసుకోగలిగితే ఆ యేసుని అతను కూడా తెలుసుకోవడానికి నేనంటాను 100% సాధ్యమవుతుంది. మనం అది చేయాలి. ఇతరుల క్షేమం విషయంలో చింతించే వారముగా ఉండాలి. పౌలు చింతిస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రతిరోజు కూడుకున్నప్పుడు, సమాజముగా కూడుకున్నప్పుడు రొట్టె పంచుతూ ఉంటాం, ద్రాక్షరసం పంచుతూ ఉంటాం. నీవు పొందుకున్న ఆహా ఎంత అవకాశం ప్రభు నాకు ఇచ్చాడు, ఈరోజు మిస్ అవ్వకుండా ఆయన బల్లలో చేసి కృప ఇచ్చాడని సంబరపడుతున్న నీవు మిగిలిన దాని విషయంలో నీకు చింత ఉందా? ఇంకా రొట్టె ముక్కలు మిగిలి ఉన్నాయి, ఇంకా ద్రాక్షరసం ఇంకా పాత్రలో ఉంది, అది అనేకుల కొరకని ప్రభు చెప్తున్నాడు. ఇది ఇంకా అనేకుల కొరకని ప్రభు చెప్తుండగా నీవేమో పొందుకొని సంతోషిస్తూ ఆనందిస్తూ నువ్వు సంబరపడుతూ ఉన్నావు. ఈ భక్తి, ఈ క్రమము నీ వరకని స్వార్థంగా ఆలోచిస్తే ఇది ఇంకా అనేకుల కొరకు అని ప్రభు చెప్తూ ఉండగా అనేకుల విషయంలో నువ్వు చింతించలేక ఆలోచించట్లేదు. ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించే విషయంలో నీవు నిజముగా చింతలేదు. పౌలు తిమోతిని గురించి నాకు చాలా వేదనతో మాట్లాడుతున్నాను. ఈ మాట చింతించే వారముగా ఉండాలి. ఇతరుల క్షేమము కొరకు. ఎవరి వివాహం ఫెయిల్ అయిందా, వారు దుఃఖంలో ఉంటే నీకు చింత రావాలి. వారు క్షేమకరమైన స్థితిలో ఉండుట కొరకు నీవుగా ఆలోచన చేయాలి. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, తిమోతిని గురించి పౌలు అదే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, అదే ఆయన సాక్ష్యం గుర్తు చేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చింతించాలి. కొన్నిసార్లు మనము ఊరికని చింతిస్తూ ఉంటాం కదా, ఊరికని కోప్పడుతూ ఉంటాం, అనవసరమైన వాటి విషయంలో చింతించి మొహం చాటేసుకుంటాం. సంఘంలో స్త్రీలు పురుషులు అలాంటి చింతలతో మందిరాన్ని విడిచిపెట్టేవారు లేకపోలేదు. మందిరానికి క్రమంగా సమయానికి రాలేకుండా ఇంకా ఆ చింత ఎర్లీగా తొందరగా వెళ్ళాలని ఇంకా ఆరాటం, ఆసక్తి చాలామందికి లేదు. తిమోతి ఇంకా వెనకబడుతున్న వారి విషయంలో చింతిస్తూ ఉన్నాడు.
ఇంకా జాగు చేస్తున్న వారిలో, క్రమముగా దేవుని కొరకు మహిమకరంగా జీవించని వారి విషయంలో చింతిస్తూ ఉన్నాడు. వారు బజారుగా తిరుగుతుండగా వారి విషయంలో ఇంకెప్పుడు సెట్ అవుతారు, ఎప్పుడు చక్కపరచబడతారు, ఎప్పుడు క్రమశిక్షణలోనికి వస్తారో అనే ఆలోచన తనలో ఎక్కసమై బాధపడుతూ చింతిస్తూ ఉన్నాడు. చింత, అలాంటి చింత తిమోతిలో మనం చూస్తూ ఉంటాం. అతను నిజముగా చింతించేవాడు. నేను ఇప్పటికీ 3 విషయాలు మీతో చెప్పాను. నిజమైన శిష్యుడు దానికి ఎలా రుజువు అంటే, నిజమైన శిష్యుడు అని చెప్పడానికి ఏంటంటే వాడు వాక్యమందు నిలిచిన వాడుగా ఉంటాడు. నిజమైన శిష్యుడు వాక్యములో పరిపక్వత చెందుతాడు. వాక్యమును కలిగిన వాడు కదల్చబడ్డు, పడిపోడు, కృంగిపోడు, అధైర్యపడడు, ప్రతికూల పరిస్థితులను చూసి కృంగిపోడు. అతను నిజమైన శిష్యుడు, ఎందుకంటే వాక్యమందు నిలిచిన వాడుగా ఉంటాడు. నిజమైన తీగ దేనికి రుజువు అంటే అది మంచి ఫలాలను ఇస్తుంది. అది ఫలిస్తూనే ఇంకా అనేకులకు ఫలాలు ఇస్తూనే తన సాక్ష్యాన్ని చూపిస్తూ బతుకుతూ. నిజమైన విశ్వాసి సంఘమును గురించి చింతిస్తాడు. నువ్వు నిజమైన విశ్వాసివైతే నువ్వు సంఘమును గురించి చింతించాలి, సంఘ క్షేమము కొరకు. 14 గమనించండి. సామెతలు 14:25 చూద్దాం. అక్కడ మరొక విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డలారా, 14:25 నిజము పలుకు సాక్షి. అందరు తీయండమ్మా. 14:25 నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును. అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. నేను రెండింటిని కూర్పుగా ఒక మాట చెప్తూ ఉన్నాను. అదేదనగా, నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును, అబద్ధములు వాడు వట్టి మోసగాడు. చెక్. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన సాక్షి అబద్ధము ఆడడు. నిజమైన సాక్షి, నిజంగా ప్రభు కొరకు సాక్షిగా ఉన్నవాడు ఇంకా అబద్ధాలు వాడడు. అబద్ధాలు తన దరికి రానియకుండా జాగ్రత్త పడతాడనే విషయాన్ని చూద్దాం. ఈ 34వ వార్షికోత్సవంలో ఉన్న నీవు నేను అనుభవం పూర్వకంగా మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, మనము నిజమైన సాక్షులుగా, అబద్ధమును ఆడని వారంగా మనం ఉండాలి. ప్రియులారా, మన క్రైస్తవ జీవితంలో అనేక సార్లు ఎన్నో పర్యాయాలు అబద్ధాలు అకస్మాత్తుగా వస్తూనే ఉంటాయి. ఎంత మనం కంట్రోల్ చేసుకుందాం అనుకున్న అబద్ధము మాట్లాడకుండా ఉండలేం. ఈ మధ్యకాలంలో ఫోన్ వచ్చింది కదా, ఎక్కడున్నావంటే ఇక్కడే ఉన్నా ఎంతసేపు పడుతుంది, 10 నిమిషాలు వస్తా, 10 నిమిషాల్లో రారు. అన్ని అబద్ధాలే. ఇలాగూ తరచుగా అబద్ధాలు ఆడుతూ ఉంటాం. కుటుంబ వ్యవస్థలో నేను భార్య భర్తల యొక్క సదస్సులో నేను మాట్లాడుతూ ఉంటాను. కుటుంబాలు ఎందుకు గొడవలు వస్తాయంటే పోట్లాటకు మొదటి కారణం ఏంటంటే అబద్ధం. రోజుకు ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీ పురుషులు ఇద్దరిలో మాట్లాడే మా విషయాలు గమనిస్తే, పురుషుడంట రోజుకు 800 వచనాలు మాత్రమే పలుకుతాడంట. ఎంత మాట్లాడిన పురుషులు తక్కువగా మాట్లాడతారంట, 800 సార్లు. ఒకసారి స్త్రీలను గురించి ఆలోచన చేస్తే 2500 పలుకులు, వచనాలు ఆవలీలుగా మాట్లాడతారంట. వారిని నోటి పంపంటారు. అది ట్యాప్ చూడండి, కొన్ని ట్యాబ్లు సుదీర్ఘంగా కారుతూనే ఉంటాయి. ఆడవాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారంట. అందుకే నేను గుర్తు చేస్తున్నాను, నీకు ఆడవాళ్ళంటే నాకు కోపం కాదు, కానీ నువ్వు ఒక ఎనాలిసిస్ చేసి చెప్పినటువంటి ఒక డాక్టర్గా చెప్పిన సత్యాన్ని చెప్తూ ఉన్నాను. స్త్రీలు వారి యొక్క మాట యొక్క వ్యవహారాలను చూస్తే పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలు మాట్లాడతారంట. అందుకే తరచుగా కుటుంబాల్లో ఆ ఎక్కువగా మాట్లాడటంలో అబద్ధం అనేది ఎక్కువగా బయటకు వస్తూ ఉంటాయి. అన్నీ నిజాలే చెప్పలేంగా. అందుకే అన్ని అబద్ధాల్లో చాలా అబద్ధాలు దొరకటం వలన పురుషుల కోపం వచ్చి గొడవలు అవుతూ ఉంటాయి. నా ప్రియనే దేవుని బిడ్డలారా, నిజమైన సాక్షి అబద్ధాలు ఆడడు. అవిశ్వాసి అబద్ధాలు ఆడతాడు, కానీ విశ్వాసి అబద్ధాలు పాడతాడంట. అవిశ్వాసేమో అబద్ధాలు ఆడతాడు, విశ్వాసి పాట పాడతాడంట. పాటల్లో అబద్ధాలు పాడతాడంట. నేనెల్లప్పుడూ యెహోవాను
సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా అంతా నా మంచి కీర్తన. చిత్తమునకు తల వంచెదను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిజమేనా? ఎల్లప్పుడా? నిత్యమా? ఇది సాధ్యమేనా? ప్రియులారా, ఇది సాధ్యం కాదు. అన్ని అబద్ధాలే. అవిశ్వాసి అబద్ధాలు ఆడతాడు, అందరికీ తెలిసిందే. కానీ క్రైస్తవులు అబద్ధాలు ఆడకపోవచ్చు, కానీ పాటల ద్వారా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. నా ప్రియ నా దేవుని బిడ్డలారా, గొప్ప దైవజనుడు ఇలాగ గుర్తు చేస్తాడు. ఒక మనిషి అబద్ధం ఆడడము, ఒక మనిషినితో అబద్ధం ఆడడము హీనమైనదైతే, దేవునితో అబద్ధము మాట్లాడడము పిచ్చితనం అంట. మనిషినితో అబద్ధం ఆడడము హీనమైనది, కానీ దేవునితోనే అబద్ధం ఆడడము అది పిచ్చితనం. ఈనాడు చాలామంది మనుషులతో అబద్ధాలు ఆడుతూ దేవునితో కూడా అబద్ధాలు ఆడుతా వారి యొక్క సాక్ష్యాన్ని భంగం చేసుకుంటూ ఉన్నారు. అందుకే నిజమైన సాక్షి తనకి జీవిత ప్రయాణంలో అసలు అబద్ధాలు ఆడలేడు. మసిలమ్మని గారు పాట పాడాడు, తెలుసా? మసిలమ్మని గారు నడిపించు నాన్న, ఆ చివరి వచ్చిన వరకు తెలుసా? పాడతారా మీరు ఆ పాట ఎప్పుడన్నా? చివరి చరణం ఏంటి? ఆ చివరి చరణం అంటే, ప్రభు ప్రేమలో బాదుకొని, ప్రభు యేసు శిష్యుడనై కదా, ప్రభు ప్రేమలో బాదుకొని, అక్కడ అంటాడు ప్రాణార్పముగా దేవుని బిడ్డలారా, యూదులకు ఒక ఆచరణ ఉండేది. వారి యొక్క ప్రాణార్పణను, వారి ద్రాక్షారసాన్ని కూడా దేవునికి సమర్పించటం. ఇది చాలా అనుభవంతో కూడినటువంటి పాటలు పాడడం తేలికైపోయింది, కానీ అందులో అబద్ధాలు కూడా వస్తూ ఉన్నాయి. ఆ పాడిన పాటకు మన జీవితాన్ని సరిచేసుకోలేకపోవటము అది పిచ్చితనము. ప్రభునితో మనము మరి యొక్క ప్రభుతో మనం పిచ్చివాళ్ళం అనిపించుకుంటూ ఉన్నామనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. నిజమైన సాక్షి తన యొక్క జీవితంలో అబద్ధము ఆడడు. నిజమైన శిష్యుడు వాక్యమందు నిలిచిన వాడుగా ఉంటాడు. నిజమైన తీగ ఫలిస్తుంది. నిజమైన విశ్వాసి సంగమును గురించి చింతిస్తాడు. అయితే నిజమైన సాక్షి తన జీవితంలో అబద్ధాలు ఆడడు. అబద్ధం అనేది క్రైస్తవులకు, దేవుని ఎరిగిన మనకి అది ఎంత మాత్రమో మంచిది కాదని ప్రభు స్పష్టంగా గుర్తు చేస్తూ ఉన్నాడు. చివరిగా 5వ మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అవును నిజమైన సహకారి. గమనించండి, ఈ మాట అందరూ స్పష్టంగా చూడండి. నిజమైన సహకారి. నా ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా మనము నిజముగా పరిచర్యకు సహకారులుగా ఉండాలి. ఈ 34 సంవత్సరాలు పరిచర్యలో సహకారిగా ఉన్నావా? మోసకారిగానే ఉన్నావా? దేవుని పరిచర్యలో, దేవుని సేవకునితో, నీ తోటి నీ యొక్క దైవజనునితో, సంఘ పెద్దలతో కలిసి, స్త్రీల సమాజముతో, పాస్టమ్మ గారితో కలిసి నిజమైన సహకారిగా ఉన్నావా, లేకపోతే మోసకారిగా? ఎలా ఉన్నావు? నువ్వు నిజముగా ప్రభు కొరకు ఎలాగూ జీవిస్తూ ఉన్నావు? ఈ పరిచర్యలో నువ్వు చేయవలసినది, నువ్వు భుజము తట్టవలసింది, నీ భుజముపై మోయవలసినవి ఎన్నో ఉన్నాయి. అవి చేయగలుగుతున్నావా? నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దైవజనుడు ఒక భుజాన్ని చూపిస్తే రెండవ భుజాన్ని నువ్వు చూపించగలవాలి. దేవుని యొక్క పరిచర్యలో రకరకాల పరిచర్యలు ఉన్నాయి.
తమ్ముడు తను ఇంతకుముందు ఇచ్చినటువంటి ఆ మ్యాగజిన్లో, ఆ యొక్క సేవనర్లో నేను చూస్తూ వచ్చాను. రకరకాల పరిచర్యల గురించి ఆయన ప్రింట్ చేస్తూ వచ్చాడు. ఆ వ్యక్తిగత పరిచర్య ఉంది, సంఘ స్థాపన పరిచర్య ఉంది, సువార్త పరిచర్య ఉంది, సామాజిక పరిచర్య ఉంది, బీదలకు ఏమైనా బీదవారికి ఏమైనా అవసరమైన ఇచ్చే పరిచర్య, అదే సామాజిక పరిచర్య, శిక్షణ పరిచర్య, స్త్రీల పరిచర్య, ఇలాగ ఎన్నో పరిచర్యలు ఉన్నాయి. ఈ పరిచర్యలో నువ్వు సహకారిగానే ఉన్నావా? ఎలా ఉన్నావు? నిజమైన సహకారి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు పరిశీలన చేసుకున్న సమయం, నువ్వు నిజమైన సహకారిగానే ఉండాలి. నువ్వు నమ్మకత్వం కలిగి పరిచర్యలో కొనసాగాలి. గమనించండి ప్రియులారా, నయోమి తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయింది. తన భర్తని కోల్పోయింది, తమ కుమారులను కోల్పోయింది. విచిత్రం ఏంటంటే సర్వము కోల్పోయి తిరిగి మరలా తన యొక్క స్వగ్రామానికి, ఆ ప్రియులరా, వెరుషలేమునకు ఆమె వస్తున్న తీరు మనకు చాలా ఆశ్చర్యం. మోయాబు ఏదో సాధిద్దామని పోయింది, కానీ రిక్తురాలుగా తిరిగి వస్తున్న సమయంలో తన కోడలు రూతు ఉంది. రూతుతో బోయాజు ఒక మాట మాట్లాడాడు. ఈ క్రిస్మస్ సీజన్లో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రూతు గ్రంథాన్ని చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నిజమైన సహకారిగా ఉంటే, ప్రియులారా, ఆ నయోమితో ఆ రూతు తీసుకున్నటువంటి ఒప్పందం, తనతో సహకరించిన తీరు, తన యొక్క సహోదరి ఓర్ప వదిలిపెట్టింది. కానీ తన అత్తను, అన్నిటినీ కోల్పోయినటువంటి అత్తను, ప్రియ దేవుని బిడ్డ రూతు మాత్రము ఆమెను అంటుకట్టుకొని, నీ దేవుడే నా దేవుడు, నువ్వు వెళ్ళే చోటకి నేను వస్తాను, నువ్వు ఉన్న చోట నేనుంటాను, నువ్వు ఏం తింటే అది తింటాను, నువ్వు ఏం చేస్తే అది నేను చేస్తాను. ఒక మంచి సహకారిగా రూతును మనం గమనించవచ్చు. అయితే మనం మంచి సహకారులంగా, నిజమైన సహకారులంగా ఉండగలిగితే దేవుడు అద్భుతమైనటువంటి ఫలాలు ఇస్తాడు. బోయాజు రూతుకి ఇచ్చిన ఒక అద్భుతమైనటువంటి ఆ ప్రవచన వాక్యాన్ని ఒకసారి చూస్తారా? 12వ వచనాన్ని చూడండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. సంఘములో నువ్వు ఒక నిజమైన సహకారిగా ఉండి భారాన్ని భరిస్తూ మోస్తే, పరిచర్యలో నువ్వు పాలిభాగస్తుడవైతే, ఈ పనిలో నువ్వు సహకారిగా ఉంటే, నువ్వు చేయగలిగింది చేస్తాను అని నువ్వు ముందుకొస్తే, నీ దైవజనుడికి ఎంత ఊరట. మీరిద్దరు కలిస్తే మరి ఎక్కువగా పని చేయగలరు, ఆత్మలు సంపాదించగలరు, పరిచర్య ఇంకా విస్తరింప చేయగలరు, ప్రభు కొరకు అనేక ఆత్మలు కట్టగలరు నువ్వు సహకారిగా ఉంటే. అయితే సహకారిగా ఉంటే నీకేం ఫలం వస్తుంది అనుకోవచ్చు, కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అందరినీ ప్రేమించేవాడు. రూతు ప్రియులరా, ఇదిగో ఆ అత్తతో కలిసి ఉండి ఆ ఉండు తీరును బట్టి ప్రియులరా, ఆ బోయాజు వలన ఎంత దీవెనకరమైనటువంటి అనుభూతిని పొందిందో మనం చూస్తున్నాం. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. నీ స్వజనులు విడిచిపెట్టావు, నీ భర్తను మరి కోల్పోయానే నువ్వు తిరిగి మీ ఇంటికి వెళ్ళలేదు. నువ్వు అత్తతో ఒక ఒడంబడిక చేసుకున్నావు, ఆమెతో కలిసి సహకారిగా ఉండాలనుకున్నావు. నీ తీర్మానం చాలా గొప్పది. అందుకే బోయాజు ఆమెను దీవిస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట, ఇదిగో నువ్వు సురక్షితంగా యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు ఇక్కడికి వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. సంపూర్ణమైన బహుమానం. ఆ బహుమానము ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. బహుమానము పరమ తండ్రి చేత మన కొరకు అనుగ్రహింపబడిన ఏకైక అద్వితీయ కుమారుడని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ బహుమానం శ్రేష్టమైనది. ఈ క్రిస్మస్లో రకరకాల క్రిస్మస్ అనగానే బహుమతులను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, గిఫ్ట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. చాలామంది వాటిని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. వాటన్నిటికంటే అద్భుతమైనటువంటి బహుమానము ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నువ్వు నిజమైన సహకారిగా ఉంటే శ్రేష్టమైన సంపూర్ణమైన బహుమానం. అదంత తేలికైనది కాదు. నీ జీవితానికి అవసరమైనది, నీకు సమాధానకరమైనది, నీకు రక్షణార్థమైనది, నిన్ను పాపము శాపము నుండి విడిపించి మోక్షానికి తీసుకెళ్ళగలిగిన ఆ ఏకైక అద్భుతమైనటువంటి ఆ సంపూర్ణమైన బహుమానము ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. బోయాజు చెప్తూ ఉన్నాడు,
అమ్మా నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నిజమైన సాకారులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు మన ఆత్మలకు కాపరిగా ఉంటాడు. ఆయన మనతో కలిసి ఉండి మన అవసరతల అక్కర్లను ఎరిగిన వాడై సమస్తాన్ని సమయోచితంగా ఆయన భర్తీ చేస్తూ ఉంటాడు. ఆయన మనతో ఉండుట కొరకు మన కొరకు పంపబడిన వాడు ఆయనే ఇమ్మానుయేలు మాటకు దేవుడు తోడనే బహుమానము. యేసుక్రీస్తు మనకు తోడుగా ఉండి మనను సర్వసత్యములోనికి, క్రీస్తు స్వరూపంలోనికి, ఇదిగో ఆయన యొక్క సింహాసనం ఎదుట ఆయనతో పాటు కూర్చుండారత కలిగి ఉండబెట్టుట కొరకే మనను సంపూర్ణంగా మనను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన ఎదుట నిలబెట్టుటకు ఆయన మన కొరకు పంపబడిన క్రీస్తు అనే బహుమానం మనకు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నువ్వు నిజమైన సహకారిగా ఉన్నప్పుడు ఆ ఫలాన్ని పొందుతావు. నిజమైన సహకారి భారాన్ని పంచుకుంటాడు, భారంగా ఉండడు, భారమైపోవద్దు. సంఘంలో చాలాసార్లు మనమే ఇతరులకు భారంగా ఉంటాం, ఇతరులకు భారం పెట్టేవారంగా ఉంటాం, బాధ కలిగించే వారంగా ఉంటాం. కానీ సహకారులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంత చరిత్ర కలిగిన 34 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఎల్షదాయ్ ఈ పరిచర్యలో, ఈ సంఘ పరిచర్యలో నీవు మంచి సహకారి, నిజమైన సహకారిగా ఉండాలని నా ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఈ ఉదయకాలపు వేళ నువ్వు ఒక తీర్మానం చేసుకో. ప్రభు ఎదుట నీవు ఒక నిజమైన శిష్యుడిగా, వాక్యం చేత నింపబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఈనాడు చాలా సంఘాలు, ఇంతమంది ఎవరో సాక్ష్యం చెప్తాను, నేను చాలా సంఘాలు తిరిగాను, కానీ ఎల్షదాయ్ సంఘం నేను విడిచిపెట్టలేకపోతూ ఉన్నాను. కారణం ఏంటంటే ఇక్కడ మంచి వాక్య పరిచారకులు ఉండటం బట్టి. తమ్ముడు అనుదీప్ నా దగ్గర ఉన్నప్పుడు నేను థియాలజీ చేసేవాడిని. నా దగ్గర ఉన్నటువంటి బుక్స్ అన్నీ కూడా తన తమ్ముడు రైటింగ్ చాలా అద్భుతకరంగా ఉంది. ఇప్పటికీ అవి నా దగ్గర ఉంటాయి. తమ్ముడు రైటింగ్ ఎంత చక్కగా ఉంటుందో అవన్నీ కూడా రాసేవాడు. తనకు మావాడు యాకోబు ఉండేవాడు, వానికి ఇద్దరికి అప్పగించేవాడు. చాలా చక్కగా రాసిచ్చేవారు నాకు. వాక్యాన్ని మనం ఎక్కువగా నేర్చుకోవాలి, వాక్యంలో మనం నిలిచి ఉండేటట్టుగా ఉండాలి. అందుకే నిజమైన శిష్యుడు వాక్యము చేత అందుకే ఈ పరిచర్యలో మంచి వాక్యం ఉన్నదని నేను ఎరుగుదును. దైవజనులు వాక్యాన్ని సరిగా చక్కగా బోధించడానికి సిద్ధపాటు కలిగి, సమయాన్ని ఇవ్వగలిగి, ప్రభు పాదాల చెంత గడపగలిగి, అది మీ కొరకు తీసుకొస్తున్నటువంటి వర్తమానము అది దేవుని చేత మీకు ఇవ్వబడుతున్న గొప్ప బహుమానమై ఉంది. దాని కొరకు మీరు సిద్ధపడుతూ ఆ సిద్ధపాటు కొరకు అనేకులను సిద్ధపరిచేవారుగా ఉండాలని కోరుకుంటూ, అయితే నిజమైన తీగగా ఈ పరిచర్యలో నువ్వు ఫలిస్తూ ఉండాలి, ఫలాలను చూపిస్తూ ఉండాలి. నిజమైన విశ్వాసి సంఘం విషయంలో చింతిస్తాడు. అయ్యో, ఈ మందిరం చుట్టూ పారి కూడా లేదు, ఈ మందిరానికి ఇంకా చాలా కొరతలు ఉన్నాయి, కరెంటు లేదని చెప్పాడు తమ్ముడు. అయితే దాని కొరకు మనం ఏం చేయగలుగుతాం? ఒకవేళ అధికారులు చేస్తే ఏదైతే వారి కొరకు, వారి హృదయాలు మార్చిపెట్టు కొరకు ప్రార్థన చేద్దాం. ఒకవేళ వాళ్ళు చేయలేనిదైతే మనం చేయగలం. దాని కొరకు ఏదైనా చేస్తే బాగుంటుంది. దాని కొరకు ఎంత వెల అవుతుందో దాని గురించి ఆలోచన చేసేవారు. చింత అంటే అదే. మరి పరిచర్యలో లోటుల విషయంలో మనం చింత కలిగి ఉండాలి. అందుకే తిమోతి ఇతరుల విషయంలో, సంఘం విషయంలో, సంఘక్షేమం విషయంలో చింతించేవాడు ఉన్నాడు. నిజమైన సాక్షి అబద్ధం ఆడని ఒక మంచి నిర్మలమైన సాక్షి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అలాగే చివరిగా నిజమైన సాకారంగా ఈ సేవలో మన భుజములు తడుతూ, మన భుజములపై ఈ సువార్త భారాన్ని సంఘ కాపరి బాధ్యతలను సహా భరిస్తూ మోయగలిగిన అనుభూతిలోనికి వస్తే ఆయన శ్రేష్టమైన సంపూర్ణమైన బహుమానాల చేత క్రీస్తు యేసుని మనకు అనుగ్రహించే, ఇంకా ఆయన కంటే ఉన్నతమైన బహుమానం ఇంకేది లేదు. యేసు క్రీస్తు కంటే ఇంకా శ్రేష్టమైన సంపూర్ణమైన బహుమానం ఇంకా లేదు. ఆయన మన కొరకు ఇవ్వబడ్డాడు. అందుకే రూతు యేసు క్రీస్తు యొక్క వంశావళిలో ఉంది. ఈ ఉదయకాలపేలను మంచి సహకారిగా ఉండు, ఆయన జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ఒక మంచి తీర్మానం చేసుకుందాం. నిజమైన సహకారిగా
భారాన్ని మోస్తూ ఉంటే ఆయన ఖచ్చితంగా నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు. ఒకసారి ప్రభుకు నువ్వు సమర్పించుకో. నువ్వు ప్రభు సన్నిధానములో ఒక తీర్మానముతో ఈ స్థలము నుండి వెళ్ళాలని ప్రభు కోరుకుంటూ ఉండగా, వాక్యమందు నిలిచిన వాడగా ఉన్నావా? ఈ లోక సంబంధమైన మూల పాఠములతో నీ హృదయాన్ని నింపుకునే స్థితిలోనే ఉన్నావా? నిజమైన తీగగా ఫలిస్తున్నావా? లేదా ఫలింపని తీగవలే కనబడడానికి బాగానే ఉంటూ లోపల శక్తిహీనంగా కనబడితే ప్రభు దాన్ని తీసి పారవేయును. అలాగైతే నష్టపోతావు. నువ్వు నిజముగా ఫలించే తీగగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నిజమైన విశ్వాసి సంఘమును గురించి చింతిస్తాడు. నువ్వు నిజమైన విశ్వాసివా పిచాచివా? సంఘమును గురించి చింత నీకుంటాయి. ప్రభు దాని ద్వారా మహిమ పొందుతాడు. నిజమైన మంచి సాక్షి అబద్ధమాడు. నిజమైన సహకారి సువార్త భారాన్ని, సంఘ బాధ్యతలను మోస్తాడు, భరిస్తాడు. అయితే నువ్వు 5 అనుభవాల్లో ఉన్నట్లయితే ప్రభు నీ వలన సంతోషిస్తాడు. ఒకవేళ లేకపోతే అలా ఏ ఒక్కటో ఉంటే నువ్వు సంతోషిస్తున్నట్లుగా ప్రభు సంతోషించాడు. ఈ అనుభూతిలోనికి రావాలని మధ్యాహ్న కాలపు వెళ్ళి సేవకునితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక నిజమైన ఒక క్రైస్తవ ఆత్మీయ జీవితంలోని ఒక నిజమైన శ్రేష్టమైన అనుభవంలోనికి రావాలని ప్రభు కోరుకుంటుండగా నీ హృదయాన్ని ప్రభుకు సమర్పించు. ప్రభు నీతో నాతో మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాలపు వేళ ఈ 34 సంవత్సరాల ఈ వార్షిక కూడికలో ఒక నిజమైన, ఒక ఫలభరితమైన ఆధ్యాత్మికమైన అనుభవంలో మీరు కోరుకొని మెచ్చుకొని ఒక మంచి పాత్రగా ఫలిస్తూ అనేకులకు దీవెనకరంగా ఉండే వ్యక్తిగా నన్ను, నా కుటుంబాన్ని, ఈ పరిచర్యను మలచి ఈ దినము నుండి నన్ను వాడుకోమని ప్రాధేయపడుతూ ఉన్న నాతోటి సమూహం అంతటిని నీ చేతులు పెడుతున్నాను ప్రభువా. నీ దయాదాక్షిణాలతో నిబిడలను దీవించండి. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. అతి శ్రేష్టమైన బహుమానము నీ కుమారుడిని యేసుక్రీస్తుని వారు కలిగి వృద్ధి చెందుటకు బలపరచమని వేడుకుంటూ ఒక నూతనమైన వరవడి చేత నీ బిడ్డలను దీవించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ పరిచర్యను కొనసాగిస్తున్న యవన సేవకులను, కుటుంబాన్ని సమస్తాన్ని చేతులు పెడుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.